కలర్ ఫోటో వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, రవితేజతో విజయవాడ గ్యాంగ్ వార్స్ కథను సిద్ధం చేశారు. అయితే ఊహించని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీని వెనుక అసలు కారణాలు ఏంటి? సందీప్ రాజ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఈ రోజుల్లో ఒక దర్శకుడికి ఒక హిట్ సినిమా పడితే ఇమ్మీడియట్గా మరో సినిమా పట్టాలెక్కుతుంది. అలా త్వరగా ఇంకో సినిమా పట్టాలెక్కకపోయినా కూడా ఒక పెద్ద స్టార్ హీరో అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడు. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ చరణ్తో సినిమా చేసే అవకాశం పొందుకున్నాడు. ఇప్పుడు పెద్ది సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కరోనా టైంలో వచ్చిన కలర్ ఫోటో సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. అయితే ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా గురించి పోస్టులు కూడా పెట్టారు. వీటన్నిటిని మించి ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా కూడా వెండితెర మీద దర్శకుడుగా తమ పేరు చూసుకోవాలి అని ఆలోచన దర్శకుడికి ఉండటం సహజంగా జరుగుతుంది. ఆ కోరిక సందీప్కి తీరలేదు. కలర్ ఫోటో సినిమా అయిపోయిన తర్వాత రవితేజ హీరోగా సందీప్ రాజ్ సినిమా చేస్తాడు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనుకునే తరుణంలో అది మిస్ అయింది. అయితే రవితేజ కోసం విజయవాడ బ్యాక్ డ్రాప్లో జరిగే గ్యాంగ్ వార్స్ కథను సిద్ధం చేశాడు సందీప్. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. సందీప్కి విజయవాడ గురించి మంచి అవగాహన ఉంది. అక్కడే పెరగడంతో తాను చూసిన కొన్ని పరిస్థితులను కథగా మలిచి రవితేజ కోసం దానిని సిద్ధం చేశాడు. సందీప్ రాజ్తో రవితేజ సినిమా చేయకపోయినా కూడా ఇప్పుడు రవితేజ చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అయితే కాలేజీ లైఫ్లో చూసిన వాటిని ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే సిరీస్లో చూపించాడు. ఆ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రవితేజ సినిమా వర్కౌట్ కాలేదు కాబట్టి రోషన్ హీరోగా మోగ్లీ అనే సినిమాను తాను తెరకెక్కించినట్లు చెప్పాడు సందీప్. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి టీజర్ అప్పుడు కూడా రామ్ చరణ్ మాట్లాడుతూ చాలా టైం అయిపోయింది, సందీప్ త్వరగా సినిమాలు చేయంటూ చెప్పారు. రామ్ చరణ్ హీరోగా కూడా సందీప్ సినిమా చేసే అవకాశం ఉంది. రవితేజతో సినిమా మిస్ అయినా సందీప్ రాజ్ నిరాశ పడకుండా మోగ్లీ వంటి కొత్త ప్రాజెక్ట్స్పై దృష్టి సారించారు. భవిష్యత్తులో ఆయన నుంచి మంచి కథా చిత్రాలు ఆశించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.